సారీ అక్క, నా వల్లే కదా ఇదంతా. లేదు, నీకేం కాలేదు కదా, అదే చాలు. ఆ రోజు పనుండి పాపని తీసుకెళ్ళడానికి రాలేకపోయాను. మా పాపని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అక్క, నీ కాళ్ళకి ఇలా జరిగింది కదా, అయితే నువ్వు ఇప్పట్లో నడవలేవా? డాన్స్ నేర్పించలేవా? మనం డాన్స్ పోటీలో పాల్గొనలేమా? అన్నీ జరుగుతాయి. నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు, ఆపొద్దు. అక్కడ నేర్చుకునే వాళ్ళలో నువ్వు చాలా బాగా చేస్తున్నావు. నువ్వు స్టేజ్ ఎక్కి మన టీంని గెలిపించాలి. సరే అక్క, వెళ్ళొస్తానక్క. అయినా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వెలా డాన్స్ నేర్పిస్తావా ఆద్య? అసలే అది కాలుతో చేయాల్సిన పని కదా. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. సంకల్పం గట్టిగా ఉంటే వైకల్యం అడ్డురాదు అని చాలా మంది రుజువు చేశారు. ఇది చిన్న ప్రమాదం మాత్రమే. నువ్వు గెలవాలన్న పట్టుదలతోనే ఉండు, అన్నీ అవే జరుగుతాయి. ఇప్పుడు ఈ పోటీలో గెలవకపోతే ఈ ఊళ్ళో శాశ్వతంగా ఆ మేఘా డాన్స్ స్కూల్లో ఉండిపోతుంది. పిల్లల్ని పనిగట్టుకుని మరీ పాడు చేస్తుంది. అలాంటి పరిస్థితే వస్తే ఈ ఊరి భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన అయోధ్య లంక అనగాలానికి అయిపోతుంది. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదమ్మా, జరగనివ్వను. ముందు జరిగిన ప్రమాదం గురించి ఎంక్వైరీ చేయాలి. ఎవరు చేశారో తెలుసుకోవాలి. నాకెందుకో ఇది ఆ అనగాదేవి పనే అనిపిస్తుంది. మధ్యలో వదినెందుకు లాగుతున్నావు సీను? ఏయ్, ముందు దాన్ని వదిన అంటాం ఆపవే. ఇలాంటి ముదనష్టపోళ్ళందరికీ ఇలాంటి ఆలోచనలే వస్తాయి. అంటే తొందరలో జరగబోయే డాన్స్ పోటీల్లో వాళ్ళకి పోటీగా ఉండకూడదని ఇలా చేసిందంటావా? నాకు అదే సందేహంగా ఉంది. ఆవిడ హాస్పిటల్కి వచ్చి మాట్లాడిన మాటల్లో ఇండైరెక్ట్గా అలాంటి హింటే ఇచ్చినట్టుంది. నేను ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోను. ఆ వ్యాన్ ఎవరితో తెలుసుకుని వాణ్ణి పట్టుకుని 4 పీకితే నిజం అదే బయటకొస్తుంది. అనగాదేవి చేసిందని తెలిస్తే మాత్రం. ఆద్య, నేను టాబ్లెట్స్ తీసుకొస్తాను. జానకి, ఆద్య హాస్పిటల్లో కూడా సరిగ్గా తినలేదు. తీసుకెళ్ళి అన్నం పెట్టు. అలాగేనండి.